దీని గారు చాలా విషయాలు చెప్పారు సార్. హజ్ హౌస్ నిర్మాణాన్ని గురించి చెప్పారు సార్. కడప హజ్ హౌస్, హైదరాబాద్ హజ్ హౌస్, భారతదేశంలోనే హజ్ హౌస్ కట్టింది ముఖ్యంగా మహనీయులు చంద్రబాబు నాయుడు గారు. అది ఎకరా స్థలంలో సార్ 11.5 అంతస్తులు కట్టించినాం. ఎకరాలు మీకు తెలుసు, హైదరాబాద్లో 11 అంతస్తులు కట్టకూడదు. దానికి స్పెషల్ జీవో ఇచ్చి కట్టిన తర్వాత నేను పిలిపించి 11 అంతస్తులు కట్టించినావు, రూల్స్ లేవు కదా అన్నారు. తమ దయసారన్నాం. దానికి స్పెషల్గా జీవో తీసుకొచ్చి అసెంబ్లీలో పాస్ చేసి ఆ స్థలాన్ని స్పెషల్గా అందరూ కూడా శాసనసభ సహకారంతో దాన్ని పాస్ చేసినాం సార్. దాన్ని మేము ఆదర్శవంతంగా తీసుకొని భారతదేశంలో ఉండే రాష్ట్రాలన్నీ వచ్చి చూసాయి సార్. ఇటువంటి హజ్ హౌస్, సెంట్రల్ హజ్ హౌస్ కమిటీ బాంబేలో తప్పని సార్ మహనీయులు చంద్రబాబు నాయుడు గారు అప్పటికప్పుడు ఆ రోజుల్లో 10-15 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ హజ్ హౌస్ కట్టాం. అన్ని సౌకర్యాలు కలిగించాం సార్. ఎవరైతే హజ్ కాబట్టి సార్ ఆ రోజు ఎంబార్కేషన్ పాయింట్ కూడా లేదు సార్. హైదరాబాద్ వాజ్పేయి గారు చెప్పి మమ్మల్ని అందరినీ పంపించి మాతో పాటు 29 మంది ఎంపీలు ఆ రోజు వాజ్పేయి గారి దగ్గర పోయాం సార్. 5-10 నిమిషాల్లో వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు సార్. జస్వంత్ గారిని పిలిపించి ఇమీడియట్గా హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేయండి, ఎంబార్కేషన్ పాయింట్ లేదని చెప్పి ఇవ్వడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి పని. నేను స్వయంగా పోయాను సార్. 5 నిమిషాలు పాపం ఇంటర్వ్యూ ఇచ్చారు మహానుభావు వాజ్పేయి గారు. మరి అటువంటి ఆ ప్రభుత్వం మనం చేశాం సార్. దాని తర్వాత ఇప్పుడు దాన్ని ఆదర్శవంతంగా తీసుకొని అన్ని రాష్ట్రాలు వచ్చినాయి, చూసినాయి, అన్ని రాష్ట్రాలు కడతా ఉన్నారు. హజ్ హౌస్ బ్రహ్మాండంగా కట్టారు. చంద్రబాబు నాయుడు ఒక మంచి ఆర్కిటెక్టర్ పిలిపించి బ్యూటిఫుల్గా హైదరాబాద్ నడిబొడ్డున కట్టాం సార్. అదేవిధంగా కూడా మన ప్రభుత్వం మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక హజ్ హౌస్, మంచి హజ్ హౌస్ కట్టాలని చెప్పి ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి స్థానికంగా కడప వాస్తులైనటువంటి మన ఆ జిల్లా వాస్తులతో శాసనసభలతో వచ్చి ముఖ్యమంత్రి గారు పోతే కడపలో హజ్ హౌస్ కట్టాం సార్. కడపలో హజ్ హౌస్ కట్టిన తర్వాత మంచి బ్యూటిఫుల్ కట్టారు సార్. ముఖ్యమంత్రి గారు 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు సార్. 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇక మిగతా డబ్బు రావాలా, మిగతా డబ్బు రావాలంటే మన ప్రభుత్వం పోయేది. ఎవరు ఇవ్వాలి సార్? జగన్ గారు ఇవ్వాలా? ఆయన జిల్లావాడు కాదా? ఆయన బాధ్యత లేదా? మైనార్టీలు అంటే ఆయన కూడా ప్రేమ ఉండాలి కదా సార్. పులివెందులు కూడా చాలామంది మైనార్టీ ముస్లింలు ఉన్నారు. ఒక్క పని చేయలేదు సార్. మళ్ళీ ఇప్పుడు మన మీద పడిన బాధ్యత మళ్ళీ మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలా? వాళ్ళు చెప్పారు, చేస్తాం సార్ తప్పకుండా. అక్కడ అన్ని సదుపాయాలు కలిగించాం సార్. ఆ సెంటర్లో కడాకి ఏం చేశారు సార్ జగన్ గారు? ఆ పేషెంట్లు, కరోనా పేషెంట్లు తీసుకొచ్చి దాంట్లో పెట్టాడు. అక్కడ మసీదులు కట్టాము. అది అందులో పని జరగాలి, ఇంకా 10 కోట్ల పని జరగాలి. 1 రూపాయి వేయలేదు సార్. దాని ద్వారా ఎన్నో వాళ్ళు వచ్చింటే బాగుండేది సార్. తెలిసేది ఎంత ప్రేమ ఉందో మైనార్టీల ముస్లింల మీద. కడప విషయం పోయింది సార్. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్లో, విజయవాడలో సార్ ఎంబార్కేషన్ పాయింట్ పెట్టాం. విజయవాడ మన రాష్ట్రం, మన యాత్రికులు మన దగ్గర నుంచే పోవాలా. మన యాత్రికులు ఇక్కడి నుంచి ఎంబార్కేషన్ పాయింట్ నుంచి పోతున్నారు. ప్రతి యాత్రికులు 1,00,000 రూపాయలు ఇస్తాం సబ్సిడీ అని చెప్పడం జరిగింది సార్. మేము తప్పకుండా ఇందుకు వాళ్ళ కాన్ఫిడెన్స్ రావాలని గతంలో పోయిన వారికి 72 మందికి 72 లక్షలు ఇచ్చాం సార్. వారు పోయి రావడం జరిగింది. మళ్ళీ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలని చెప్పి ముఖ్యంగా మళ్ళీ ఇక్కడ నుంచి ఈ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి ఎవరైతే బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ నుంచి పోతే ఇవ్వము. మా రాష్ట్రం నుంచి పోతే, తెలుగు రాష్ట్రం నుంచి మన రాష్ట్రం నుంచి పోతే, మన రాష్ట్రం విజయవాడ క్యాపిటల్, అమరావతి క్యాపిటల్, అమరావతి నుంచి పోయిన వారికి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది సార్. దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మన వాళ్ళు అక్కడి నుంచి పోతే మన లాభం సార్. కాబట్టి అటు నుంచి ఎంటీ ఫ్లైట్ రావాలా, మంచి ఇంటి ఫ్లైట్ పోవాలంటే మరి దాని ఛార్జీలు అదనంగా భారం పడతా ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వారికి 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం సార్. తర్వాత ఇక్కడ హజ్ హౌస్ కావాలన్నారు సార్. ముఖ్యులు పాపం మహానుభావులు మళ్ళీ ఆ రోజు చంద్రబాబు, నేను కూడా ఉన్నాను సార్. అప్పుడు కూడా విజయవాడలో దాదాపు 1 ఎకరా 20 సెంట్లలో హజ్ హౌస్కు శంకుస్థాపన చేశారు. మన ప్రభుత్వం పోయింది. మళ్ళీ ఎవరు బాధ్యత సార్? ప్రభుత్వం 5 ఏళ్ళలో బాధ్యత కదా సార్. ఎవరి కోసం సార్ చంద్రబాబు నాయుడు గారిని కట్టించింది? ఏదో ముస్లింలు మక్కా పోయే వాళ్ళు ఎవరికైతే పోతారో, భగవంతుని దర్శనం పోతారో వారి కోసం కట్టించారు. అన్ని వస్తువులు కావాలా పేదవారని చెప్పి పట్టించుకోనే లేదు ఆయన. మన అసలు కావాలంటే మళ్ళీ సిగ్గుచేటు అందరు చూస్తే, మా ముఖాలు చూస్తే ఏం పని చేశాడని అడుగుతారని. కాబట్టి సార్ తప్పకుండా హైదరాబాద్ సిఆర్డీ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. గతంలో నారాయణ గారు ఇచ్చారు సార్, 10 ఎకరాలు ఇస్తామని చెప్పారు సార్ ఇస్లామిక్ సెంటర్కు. దాంట్లో హజ్ హౌస్ కూడా మనం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, నాకు నమ్మకం సార్. చెప్పారు కూడా సార్ ఆ రోజు నేను ఉన్నప్పుడు. తర్వాత అప్పుడు హజ్ కమిటీ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు జలీల్ ఖాన్ గారు ఉన్నప్పుడు కూడా అందరిని పిలిపించి మాట్లాడి
ఇక్కడ ఇస్లామిక్ సెంటర్ 10 acres ఇస్తాం. ఈ సిఆర్డీలో మీరు మీకు ఏ రకం కావాలో సదుపాయాలు అన్ని రకాలుగా మీరు నచ్చిన వారిని పిలిపించి చేసుకోండి అని చెప్పారు సార్. తప్పకుండా వారు చెప్పినట్టు దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఎంబార్కేషన్ పాయింట్ అమరావతి, ఎందుకంటే విజయవాడ కన్నా అమరావతిలో అన్ని సదుపాయాలు వస్తున్నాయి కాబట్టి అమరావతిలోనే అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. అంతవరకు కడపలో స్కిల్ డెవలప్మెంట్ పెట్టమని చెప్పినారు సార్. కడప వాసులు కూడా మాట్లాడి, ఎందుకంటే ఆ జిల్లా వాళ్ళు కూడా చాలామంది ఇక్కడే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి సార్. అది ఖాళీగా ఉంటే పనికిరాదు, ఎందుకంటే కడప నుంచి హజ్కి పోయే వాళ్ళు పోలేరు. ఎందుకంటే కడప నుంచి పోవాలనుకుంటే వాళ్ళు ఇక్కడికి రావాలా, భవిష్యత్తులో ఇక్కడికి రావాలా. మద్రాసు, చెన్నైకి పోకుండా, బెంగళూరు పోకుండా అందరూ కూడా హజ్ యాత్రికులు మన రాష్ట్రాన్ని మన యాత్రికులకు అన్ని సదుపాయాలు కలిగిస్తాం తప్ప మేము మన భారతదేశంలో మన రాష్ట్రంలో కల్పించిన సదుపాయాలు ఎవరు కలిగేలేదు సార్. మానవులైన చంద్రబాబు నాయుడు తప్పనించి ఎవరు చేయలేదు. ఎందుకంటే దాదాపుగా వారితో పాటు నేను పనిచేస్తున్న సార్ 45 ఏళ్ళ నుంచి. కాబట్టి వారు ఏదనుకున్నా ప్రజలంటే గౌరవం ఉంది సార్ ఆయనకు. కాబట్టి మైనార్టీ సంస్థలనే దానికంతా గౌరవించి ఈరోజు స్థాయికి తీసుకొచ్చారు సార్. కాబట్టి థ్యాంక్ యూ సార్. ఈరోజు ఏ ప్రశ్నకు సమాధానం తెచ్చా? హజ్ 2025 కోసం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి ఎంచుకున్న 72 మంది హజ్ యాత్రికుల కోసం ప్రతి హజ్ యాత్రికుడికి ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో 2020-23లో విమాన ఛార్జీల వ్యత్యాసం నిమిత్తం ఒక్కొక్క యాత్రికుడికి ₹20,000 ఇవ్వడం జరిగింది. బి ప్రశ్నకు అధ్యక్ష, విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ పునరుద్ధరణ వల్ల ఆంధ్రప్రదేశ్ యాత్రికులు ముఖ్యంగా సమీప జిల్లాల నుండి వచ్చే యాత్రికుల కోసం దూర ప్రయాణం సమయం మరియు ఆర్థిక భారం గణనీయంగా తగ్గించి వారు ఇకపై హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహదూర ఎంబార్కేషన్ పాయింట్ నుంచి కాకుండా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి పోవడానికి తగిన ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. సిడికి నేను సభా సమాచారంలో సమాచారం ఉంచడం జరిగింది అధ్యక్ష. చెప్పాలా? తమ జీవితాంతం కష్టపడి రూపాయి కూడబెట్టుకున్నటువంటి డబ్బులతో తమ జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్రకి వెళ్ళాలనుకుంటారు. అటువంటి పవిత్రమైనటువంటి హజ్ యాత్ర కోసం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద మనసుతో ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినటువంటి విధంగా ఈనాడు వెళ్తున్నటువంటి 544 మంది హజ్ యాత్రికుల కోసం ₹1,00,000 సహాయాన్ని ప్రకటించడం చాలా సంతోషం. అంతేకాకుండా ఈరోజు అధ్యక్ష మంత్రి గారు చెప్పినటువంటి దాంట్లో ముఖ్యంగా హజ్ యాత్రకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆనాడు దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి హజ్ హౌస్లని కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత వైభవంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హజ్ హౌస్ కట్టినటువంటి చరిత్ర మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా 2014-19లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడపలో ఒక హజ్ హౌస్ నిర్మాణం కోసం దాదాపు 13 కోట్ల రూపాయలతో హజ్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టి దాదాపు 52,000 అడుగుల నిర్మాణాన్ని చేపట్టిన తర్వాత గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి అక్కడ కరోనా లాంటి సమయంలో వాటిని వాడుకున్న తర్వాత ఆ భవనాన్ని అట్లాగే వదిలిపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మైనార్టీ శాఖ మంత్రి గారు ఫారూక్ గారు దాని మీద దృష్టి సారించి ఆ భవనాన్ని పూర్తిగా మైనార్టీ కమ్యూనిటీకి ఉపయోగపడేటువంటి విధంగా యూపీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి యూపీఎస్సీ, ఐఏఎస్ అటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఒక వేదికగా తయారు చేసి మైనార్టీలో ఉన్నటువంటి విద్యార్థులకు ఒక అవకాశాన్ని కల్పించాలని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టిలో కూడా ఈ విషయాన్ని పెడతా ఉన్నాం. ఎందుకంటే అనేక మంది విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని ఫేస్ చేయలేక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఎటువంటి కడపలో ఉన్నటువంటి హజ్ హౌస్, పాత హజ్ హౌస్ ఈరోజు ఎందుకంటే హజ్ అక్కడ నుంచి ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి ఆ నిర్మాణం ఉపయోగపడేటువంటి అంశం లేదు కాబట్టి వెంటనే అది మైనార్టీ విద్యార్థులకు ఉపయోగపడేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నిరంతరం వాళ్ళకి ప్రాక్టీస్ చేసేటువంటి అవకాశాన్ని కల్పించాలని కోరుతా ఉన్నా. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం అయిన తర్వాత 14-19లోనే విద్యాధరపురం విజయవాడలో దాదాపు 15 కోట్ల రూపాయలు కేటాయించి ఒక స్థలాన్ని హజ్ హౌస్ నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది అధ్యక్ష. అది కొంత వివాదంలో ఉండటంలో ఆ భూమి ఇప్పటికి కూడా అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్స్ మొదలవ్వలేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాగే మన మైనార్టీ శాఖ మంత్రి గారి ద్వారా
కోరుతా ఉన్నా. వెంటనే అమరావతి లాంటి ప్రాంతంలో, ఎందుకంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ కూడా హజ్ హౌస్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో చూస్తారు కాబట్టి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అందరినీ కూడా అట్రాక్ట్ చేసేటువంటి విధంగా అమరావతి లాంటి ఒక మహానగరంలో హజ్ హౌస్ నిర్మాణాన్ని ఒక 10 ఎకరాల్లో చేపట్టి అక్కడ అన్ని విధాలైనటువంటి మైనారిటీ ఇన్స్టిట్యూట్స్ అన్నిటిని కూడా కలిపి పెట్టేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా గతంలో మన ప్రభుత్వం 72 మంది ఆనాడు 2023లో వెళ్ళేటువంటి ఆలోచన చేసిన వాళ్ళందరికీ కూడా 72 లక్షలు విడుదల చేయడం కూడా చాలా సంతోషం. కాకపోతే కొంతమంది గత ప్రభుత్వంలో వెళ్ళినటువంటి వాళ్ళకి 60,000 ఏదైతే ఫేర్ కాంపెన్సేషన్ ఉందో అది ఇవ్వడానికి వాళ్ళకి వాగ్దానం చేసిన తర్వాత ఆ ప్రభుత్వం చెల్లించకపోవడంతో అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. అటువంటి వాళ్ళందరికీ కూడా 60,000 రూపాయలు అందించేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. హజ్ హౌస్ అంటే కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు అధ్యక్ష, ఈరోజు ఒక విశ్వాసానికి ప్రతీక, సమానత్వానికి ప్రతీక. ఎందుకంటే మన ప్రభుత్వం అన్ని వర్గాలకు సమానమైనటువంటి స్థానం కల్పిస్తా ఉందనేటువంటి ఆలోచన ఈరోజు మైనారిటీ వర్గాల్లో కల్పించడానికి ఒక హజ్ హౌస్ నిర్మాణం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా ఈ ప్రభుత్వం తీసుకొని వెంటనే అమరావతి లాంటి ఒక మహానగరంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అనేక కట్టుబడులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. మైనారిటీలకు అత్యంత అవసరమైనటువంటి హజ్ హౌస్ కేవలం అక్కడి నుంచి ఒక ప్రయాణం చేయడం కాకుండా వ్యాక్సినేషన్ కానీ, అకామిడేషన్ కానీ, ట్రైనింగ్ క్లాసెస్ కానీ, ఎంబార్కేషన్ చేసేటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా కల్పించేటువంటి విధంగా ఎంతో మహానగరంగా ఉన్నటువంటి మన అమరావతి ప్రాంతంలో మైనారిటీలకు సంబంధించినటువంటి హజ్ హౌస్ నిర్మాణంతో పాటు ఒక ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ని ఈ ప్రభుత్వం తప్పకుండా ఆలోచిస్తుందని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అధ్యక్ష. మంత్రి గారు.